హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని పువ్వులు మాల ఎలా అల్లాలో చూపించిపోతున్నానండి. ఇదివరకు ముందు వీడియోలో మాల ఎలా అల్లాలో చూపించానండి. అది చేతితో అల్లిన మాలండి. ఇది కాలు ఏలికి తగిలించి దారం అల్లొచ్చండి ఈ మాల. లేకపోతే ఏదన్నా రాడ్కి కానీ ఏదన్నా డబ్బాకి కానీ తగిలిచ్చేసి దారం అల్లుకుంటూ వచ్చేయచ్చండి. ఈ మాల ఆ టైప్ మాలండి. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా సన్నజాజులు తీసుకున్నాను. మా ఇంట్లోని సన్నజాజుల చెట్టు ఉందండి. ఆ సన్నజాజి పువ్వులండి ఇవి. ఇలా దారం తీసుకుని కాలు ఏలికి ఇలా ఒకసారి చుట్టేసి పట్టుకుని మళ్ళీ ఇంకోసారి చుట్టేసి 2 సార్లు ఇలా తీసుకుని దారం 4 వస్తుంది. 2 సార్లు చుట్టినట్లయితే ఇక్కడ కొసని 3 వేసేయాలండి. చివర్లో ఈ 4 పేటలు ఎందుకు తీసానంటే ఒకసారి ఒక దాంట్లోంచి లాగాలండి. ఇప్పుడు ఈ పువ్వులు అన్నీ కూడా చివరగా ఇలా ముడి వేసుకుని ఎగస్ట్రా సూత్రం కట్ చేసుకుని ఇప్పుడు మాల అల్లడం ప్రారంభించాలండి. ఇలా ముందుగా ఒక పేట తీసుకున్నాం కదా, ఆ పేటలోంచి ఒకసారి మరలా రెండో పేట తీసుకున్నాం కదా దారం, ఆ పేటలోంచి మరొకసారి ఇలా తీసుకుంటూ రావాలి. పువ్వుల్ని తీసుకుని ఎక్స్ట్రా పీసు మనం ముడి వేసుకున్నాం కదా, ఆ పీస్ వచ్చేసి ముడి వేసుకోవాలి. పువ్వులన్నీ ఇలా విడివిడిగా తీసుకున్నా పర్లేదు, లేకపోతే ఒకేసారి అటు ఇటు కూడా పెట్టుకుని అల్లుకున్న ఇలాగ వస్తుందండి మాల. చాలా సింపుల్గా అల్లేసుకోవచ్చండి ఈ మాల అయితేని. చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. పువ్వులు మాల అల్లడం రాని వాళ్ళు కూడా ఈజీగా అల్లేసుకోవచ్చు. సూపర్ ఉంటుందండి ఇలా అల్లుకోవడం వల్ల పువ్వుల మాల. ఒకసారి ఒక పేటలోంచి ఇలా అల్లుకుంటూ వచ్చేయడమే పువ్వులన్నీ కూడా. ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందండి. మాలంతా కూడా ఇలా అల్లుకుంటూ రావాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో మాలంతా కూడా. ఇలా వస్తుందండి మాల అయితేని. మొత్తం పువ్వులన్నీ కూడా ఇదే విధంగా అల్లుకుంటూ వచ్చేయాలి. దారం అయిపోయినా కానీ సమస్య లేదండి, మరలా ముడి వేసుకోవచ్చు దారం. మాల అసలు ఊడకుండా ఎండింగ్ వరకు కూడా ఇలాగే నీట్గా వచ్చేస్తుందండి మాల అయితేని. చిన్నపిల్లలు కూడా ఈ మాలని ఈజీగా అల్లేసుకోవచ్చు. ఈ పువ్వులు మాల అల్లడం చాలా విధాలుగా ఉందండి. మరలా మాల అల్లేటప్పుడు ఇంకో రకం
ఎలా అల్లుకోవాలో అది కూడా చూపిస్తానండి. అటు సైడు ఒకసారి ఇటు సైడ్ ఒకసారి ఇలా అల్లుకుంటూ వచ్చేయడమే పువ్వులన్నీ కూడా. చూసారా పువ్వులు ఎంత బాగా వచ్చినాయో. మాలంతా కూడా ఇలా అల్లేసుకుని చివరన ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే అసలు ఊడదండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.